అదంతా తీసాము, ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేసాము, అయినా నొప్పి తగ్గలేదు, బాగా నొప్పి ఉంది. ఇప్పుడు డాక్టర్ ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా ఇయర్ బడ్స్ అనేది ట్రై చేయకండి, ట్రై చేసి నాలాగా బాధపడకండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్యస్ కియాన్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇంగ్లాండ్ నుంచి మా హస్బెండ్ వాళ్ళ డాడీకి చెవు నొప్పి బాగా, అది లోపల ఉన్నదంతా తీసాము, ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేసాము, అయినా నొప్పి తగ్గలేదు, బాగా నొప్పి ఉంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ ఏమంటారో ఇప్పుడు మరి చల్లగా ఏమైందో డాక్టర్కి వెళ్తే తెలుసు. పెయిన్ వస్తుంది. నిన్నటి నుంచి హోమ్ రెమెడీస్ అవి ట్రై చేసాము, బట్ వర్క్ అవ్వలేదు. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి వచ్చాము. సో అక్కడ డాక్టర్ దగ్గర వీడియో తీయలేకపోయాము. డాక్టర్ అక్కడ ఏమన్నారంటే, ఇక్కడ లెఫ్ట్ ఇయర్లో ఇది ఇయర్ బర్డ్ ఉంటుంది కదా, సో ఈ ఇయర్ బర్డ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇయర్ బర్డ్ తోనే నిన్న తీసాం, బాగా తీసే వరకు లోపల ఏదైతే ఉంటుందో అది జీబిలి లాగా అది లోపల వెళ్ళిపోయిందంట, లాగా ఉంటుందంట లోపల, ఆ గడ్డ మీద ఉందంట. దాన్ని ఇప్పుడు తీస్తే బాగా నొప్పి ఉంటుందంట. సో ఒక డ్రాప్ రాసిచ్చారు, అది 5 days వాడాలంట, డైలీ 5 times వేసుకోవాలంట. మళ్ళీ సాటర్డే రమ్మన్నారు, ఆ రోజు క్లీన్ చేస్తారంట. 2 years రైట్ ఇయర్ క్లీన్ చేస్తారు, అంత లేదంట. ఇదైతే గడ్డలాగా అయిపోయిందంట. సో ఇది వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. మనం నొప్పి ఉందనే దీంతో లాగేస్తే అది లోపల ఇట్లా అవుతుంది బాగాలాగా. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతుంది. మేము వెళ్తుందని నేను తీసాము, తీసేవరకు అది ఉన్నది లోపలికి కాస్త లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రాప్స్ 5 drops వేయాలి, టైం డైలీ 5 times 5 drops. చూపి ఫోటోలు వాళ్ళు చూపి, డ్రాప్స్ ఇద్దాం. బాబు చూడండి, డ్రాప్స్ ఓపెన్ చేయాలంటే డ్రాప్స్ ఓపెన్ అవ్వదు, ఇందులో క్లోజ్. చెప్పవా? హాయ్ చెప్పు, ఇట్లా హాయ్ చెప్పు, సే హాయ్. చూడండి మా బాబు 10 minutes ఇలానే పడుకోవాలి డ్రాప్స్ వేసుకున్నాక. హాయ్ ఫ్రెండ్స్, సో 5 days బ్యాక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఇట్లా ఇయర్ వినిపించట్లేదు, చెవులో గుయ్యని సౌండ్ వస్తుంది అని. సో ఇప్పుడు డాక్టర్ వచ్చేసి 5 days డ్రాప్స్ ఇచ్చాడు. సో ఈ రోజుకి 5 days కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందో. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అక్కడ డాక్టర్ నాకు ఇది వాటర్ స్ప్రే చేసి దాని జీవిని అది వ్యాక్సిన్ ఇస్తా అని చెప్పింది. సో చూద్దాం ఏమన్నా. ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా ఇయర్ బడ్స్ అనేది ట్రై చేయకండి, ట్రై చేసి నాలాగా బాధపడకండి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంజెక్షన్ లెక్క చిన్న స్ప్రే చేసి సో ఆ వ్యాక్సిన్ని తీసేస్తా అని చెప్పింది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు అయ్యాక సక్సెస్ అవుతుందా లేదా, మళ్ళీ ఇంకా 5 days వాడాలా, ఇంకేమైనా చెప్తుందా అనేది చూద్దాం.
ఇంకో విషయం ఏంటంటే మీరు ఇయర్ బడ్స్ అనేది వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నాకేమైందంటే ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఆ వైట్ కలర్ది అది ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళిపోయింది. సో లోపలికి వెళ్ళడం వల్ల ఇంకా నాకు వినిపించడం చాలా తగ్గిపోయింది అనమాట. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సపరేట్ చార్జెస్ ఉంటాయి మేడం. క్లినిక్ కి సపరేట్ చార్జెస్. ఎందుకు? ఇయర్ క్లినిక్ కి సపరేట్ ఉంటుంది. ఎంత? 1 year క్లీన్ చేస్తే 500. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. సో డాక్టర్ ఇయర్స్కి ఇంజెక్షన్ పెట్టి వాటర్ కొట్టి స్ప్రే చేసి మొత్తం అంతా వ్యాక్స్ తీసింది. సో ఇంత వ్యాక్స్ వెళ్ళింది. సో మెయిన్గా డాక్టర్ ఏం చెప్పారంటే ఇయర్ బడ్స్ వైట్ కలర్ దూది ప్లస్ ఆ వ్యాక్స్ లోపలికి వెళ్ళిపోయింది అన్నట్టు ఇయర్ డ్రమ్ మీద. సో అది అలా వెళ్ళిపోవడం వల్ల నాకు ఇంకా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం స్ప్రే చేసి మొత్తం తీసేసింది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం బెటర్. లైట్గా వాటర్ సౌండ్ వస్తుంది, అది ఒక 1-2 అవర్స్లో తగ్గిపోతుందని చెప్పింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇయర్ బడ్స్ వాడేటప్పుడు ఉన్న వ్యాక్స్ తీసేటప్పుడు ఇయర్ బడ్తో లోపల నెట్టకండి, అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది 1 year, ఇది 2nd year, రైట్? లెఫ్ట్ ఇయర్, రైట్ ఇయర్. సో ఒక ఇయర్ క్లీనింగ్కి 500 రూపీస్ ఉంటుంది. సో 2 yearsకి 1000 రూపీస్ ప్లస్ కన్సల్టేషన్ 500. సో ఇలా ఎందుకు ఇవన్నీ చేసే ఖర్చులు పెట్టుకునే కంటే సింపుల్గా జాగ్రత్తగా ఒక ఎవ్రీ 20 daysకి ఒకసారి మీరే లైట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. స్టే సేఫ్.